ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఉల్లికాడల పరాటా అండి. ఉల్లికాడలు ఇప్పుడు సీజన్లో మనకి బాగా దొరుకుతున్నాయి. దీంతో మనము పరాటా చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ముందుగా చెప్తాను. ఉల్లికాడలు అండి, ఒక కట్ట తీసుకున్నాను నేను. అవి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేసి. తర్వాత సరిపడినంత ఉప్పు అండి, పసుపు, ఇది జీలకర్ర పొడి, కారము 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూన్ అండి, ఆయిల్. ఇది వేసి మనము చపాతీ పిండిలాగానే మనము కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా నేను గోధుమ పిండి 1/2 కిలో తీసుకున్నానండి. ఒక కట్ట స్ప్రింగ్ ఆనియన్స్కి 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. మనము తీసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత చూడండి, స్పైసెస్ సరిపడినంత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారము, ధనియాల పొడి. ఇది కారము ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నానండి. పసుపు 1/4 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఉప్పు మీ టేస్ట్ తగినంతగా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము ఇందులో వేసేసుకొని నీట్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో ఏం మిక్స్ చేయలేదు, ప్యూర్ గోధుమ పిండి మాత్రమే. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము, సాఫ్ట్గా వస్తాయి పరాటాలు. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని తర్వాత సరిపడినంత వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకుందామండి. ఒక 10 మినిట్స్ అలా పక్కన సోక్ చేసి పెట్టేస్తే తర్వాత మనకి సాఫ్ట్గా పరాటా అనేది సాఫ్ట్గా వస్తుంది. నేను కలిపి చూపిస్తానండి మీకు. చూడండి, ఈ విధంగా వాటర్ వేసి నేను ఇలా కలిపి పెట్టుకున్నాను పిండిని. కొంచెము ఆయిల్ పూద్దాము. ఆయిల్ అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేద్దామండి. తర్వాత మనం పరాటాని స్ప్రెడ్ చేసుకుందాము, పరాటా రుద్దుకుందామండి. పరాటా రుద్దేటప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, 10 మినిట్స్ అయింది. నేను పిండి కలిపి పెట్టి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం పరాటా రుద్దుకుందామండి. పొడి పిండి కొంచెం తీసుకొని స్ప్రెడ్ చేసుకుందాము. మనకి ఏ సైజులో కావాలో ఆ విధంగా ఆ సైజులో తీసుకుందామండి. ఇది మనము చపాతీలాగా పలుచగా రుద్దుకోవడానికి రాదండి, ఒత్తుకోవడానికి కొంచెము లావుగానే వస్తాయి. నేను స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. కావాలంటే ఇంకా కూడా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇందులో మనము కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనకి సపరేట్ కర్రీ ఏం అవసరం లేదు. పెరుగు రైతా పెట్టుకొని తినేసేయచ్చు. లేదంటే మనకి కర్రీ కావాలంటే కూడా కర్రీ కాంబినేషన్లో కూడా బాగుంటుంది. మన ఇష్టం అండి, ఎలాగైనా తినొచ్చు. చూడండి, ఈ సైజు ముద్దలు తీసుకున్నాను నేను, బాల్స్ తీసుకున్నాను. ఇలాగా ఆ సైజు బాల్స్ తీసుకొని మనం పరాటాని రెడీ చేసుకుందాము. పొడిపిండి రెడీ చేసుకొని పొడిపిండిలో మనం దీన్ని అద్దుకొని చపాతీ రుద్దేద్దామండి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం పరాటాలని ఒత్తుకోవచ్చు. మంచి కలర్ కూడా ఉంటుందండి. మనం పసుపు వేసాం కదా, దానివల్ల కలర్గా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. చూడండి, మనము పరాటా రుద్దుకున్న తర్వాత అది ఒక డిజైన్గా ఎంత బాగుందో చూడండి. అంటే ఇలా మనం పరాటాని రెడీ చేసుకొని ఇక పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే అండి.
నేను అన్నీ రెడీ చేసి చూపిస్తాను. చూడండి, పరాటాలు నేను అన్నీ రుద్ది పెట్టేసుకున్నాను. పెనం పెట్టాను, పెనం వేడెక్కింది. ఇప్పుడు మనము పరాటాలని కాల్చేసుకుందాము. ఎల్లో కలర్లో చాలా బాగుందండి. ఎల్లో కలర్లో గ్రీన్ ఆ పీసెస్ కనిపిస్తూ సూపర్ కాంబినేషన్ కదండి. ఎల్లో అండ్ గ్రీను చాలా బాగుంది. సూపర్ టేస్ట్ కూడా ఉంటుందండి. ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాం కాబట్టి ఇక మనకి సపరేట్ కర్రీ అంటూ ఏం అవసరం లేదు. చూడండి, ఒక సైడు కాలింది కదా, టర్న్ చేద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పరాటాలని కాల్చుకుందామండి. ఇలా కాలుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. జస్ట్ ఒక స్పూన్ చాలు. కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చండి ఇష్టపడేవాళ్ళు. సింపుల్గా ఇలా పరాటా చేసేసుకొని పెరుగు రైతా పెట్టేసుకొని తినేసేయచ్చు. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, పిల్లలు, అలాగే కాలేజీ స్టూడెంట్స్కి సింపుల్గా తినడానికి ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వరకు బాగా సాఫ్ట్గా ఉంటాయండి. బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి ఇచ్చేసామంటే ఏ గొడవ చేయకుండా తినేస్తారు పిల్లలు. చూడండి, మనకి బాగా రెడీ అయిపోయింది. పరాటా అన్ని వైపులా కాలిపోయి రెడీ అయ్యిందండి. కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉందండి. మంచి స్మెల్ వస్తుంది. అంతే అండి, మనకి పరాటా రెడీ అయిపోయింది. అట్లాగే ఇంకొకటి కూడా వేస్తాను నేను. సేమ్ అండి, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మనం కాల్చుకోవడమే. సేమ్ చపాతీ ప్రాసెస్సే, కాకపోతే దీంట్లో మనం స్పైసెస్ అన్నీ వేసుకుంటాము. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటాము. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న దానివల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఒక సైడ్ కాలిపోయింది, చూసారా? ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుందాము. ఇవి పొంగవండి, చపాతీలాగా ఇవి పొంగవు. ఎందుకంటే మనము స్ప్రింగ్ ఆనియన్స్ పీసెస్ వేసాం కాబట్టి ఇవి పొంగవండి. కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఎందులో అయినా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ. డైట్ చేసేవాళ్ళు ఇలాంటి పరాటాలు ఒక 2 తినేసి కర్డ్తో తినేస్తే సరిపోతుంది. ఏదైనా ఒక రకం ఫ్రూట్ తిన్నారంటే ఆఫ్టర్నూన్ లంచ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అయిపోతుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవడమే అండి. రెడీ అయిపోయింది మనకి స్ప్రింగ్ ఆనియన్స్ పరాటా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.